హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలిని. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అంటే ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే చూసారా, మనం పాట్ నెక్కి బ్యాక్ సైడ్ పాట్ నెక్ పెడతాం కదా, ఆ పాట్ నెక్కి ఈ షో బటన్ అనేది ఉంది కదా, ఈ బటన్ని ఈ తాడుని చూసారా, బయటికి మనకి ఎక్కడ కూడా ఖర్చు అనేది కనిపించి చాలామంది పైన వేస్తారు కదా, దీనిపైన ఇలా కాకుండా దీని లోపల నుంచి లైనింగ్ లోపల నుంచి ఎలా వేయాలనేది స్టార్టర్స్ ఎవరైతే ఫస్ట్ ఇప్పుడు నేర్చుకోబోతున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి, వాళ్ళు నేర్చుకుంటారనేసి. ఓకే, ఇది చూడండి, ఈ షో బటన్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ షో బటన్ అనేది ఉంది కదా, ఇది మనం ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే టైలరింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేస్తే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది చూడండి, ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇది కూడా మనకి తాడు ఉంది కదా, ఈ తాడు కూడా ఈ క్లాత్ నుంచే స్టిచ్ చేశాను. మనకి క్లాత్ నుంచి స్టిచ్ చేయక అవసరం లేదు, అంత టైం లేదు అని అనుకుంటే కనుక మనకి రెడీమేడ్ హ్యాంగింగ్స్ తాడులు ఉంటాయి కదా, ఈ హ్యాంగింగ్ తాడు అయితే మనం వేసుకోవచ్చు. ఓకే, ఈ పార్ట్ నెక్ చూసారా ఇలా వచ్చింది కదా, దీనికి బటన్ అన్నమాట. ఈ బటన్ కూడా ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తాను. ఓకే, చూసారు కదండి, క్లాత్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను. లైనింగ్ పీస్ అయితే చిన్న పాట్ నెక్ కింద కట్ చేసుకున్నాను, పైన చిన్న బోర్డ్ షేప్ వస్తుంది ఇది. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది ఫ్రంట్ సైడ్ అండి, ఇది బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ నుంచి నేను అతికేసి దాన్ని లోపలికి తిరిగేస్తాను అనమాట. ఓకే, దీన్ని అతుకుతాను చూడండి. ఇదిగో మనకి ఏదైతే రింగ్ పెట్టుకోవాలనుకున్నామో ఆ రింగ్ని అయితే నేను ఈ సైజు కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇక్కడ వరకు నేను అతికేసిన తర్వాత ఈ రింగ్ ఎలా పెట్టాలి అనేది మీకు చూపిస్తాను, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకే, చూస్తున్నారు కదా, మనం ఇదంతా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడైతే మనం ఈ థ్రెడ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ థ్రెడ్ చూడండి ఇలా ఫోల్డ్ చేసి మనం ఇటువైపు హోల్ వచ్చేలా పెట్టుకోవాలి. అంటే తిరిగేసేసరికి అది ఇటువైపు తిరిగేస్తుంది అన్నమాట మనకి. చూడండి, దీని కిందన లైనింగ్కి అండ్ అసలు పీస్కి మధ్యలో పెట్టుకోవాలి. ఇది పార్ట్ నెక్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మళ్ళీ దీని మీద మనం లైనింగ్ ఎలా అయితే కుడుతున్నామో అలా వేసేసుకోవడమే. అంటే ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇప్పుడు మనం ఇటు తిప్పాలి కాబట్టి ఇటు తిప్పేస్తున్నాం. దీన్ని ఇక్కడ కొంచెం రఫ్ చేసుకుంటే మనకి థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వరకు అయితే అటాచ్ చేసాం కదా, ఇప్పుడు నేను దీన్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మనకి తిరిగేసేయాలన్నమాట ఈ క్లాత్ని తిరిగేసిన తర్వాత మరీ సింపుల్గా ఉంది అంటే కనుక దీనిపైన ఒక లేస్ వేసుకోవచ్చు. వద్దు ఇలా సింపుల్గానే వాడతాము అని అనుకుంటే కనుక సింపుల్గానే ఉంచేసుకోవచ్చు మీరు. ఇంకా ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఫ్రీగా తిరగడానికి చిన్న చిన్న ఘాట్లు లాంటివి పెడదాము. కటింగ్స్ కొట్టడం వల్ల ఏంటంటే ఫ్రీగా తిరిగిపోద్ది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని తిరగేద్దాం. ఇక్కడ మనకి ఈ థ్రెడ్ అయితే పెట్టాం కదా, ఈ థ్రెడ్ చూసారా బయటకు వస్తుంది కదా, ఇది మనకి చూసుకోవాలన్నమాట. మనం వేసేటప్పుడు అంటే ఇక్కడ కుట్టు వేసేటప్పుడు కొంచెం మనం టైట్గా వేసుకున్నాం అనుకోండి, రఫ్ చేసి వేసుకుంటే మీకు ఇలా అంటే అది రఫ్ చేసి వేసుకుంటే అది మనకి ఓడుతుందా లేదా అన్నది తెలుస్తుంది. చూసారు కదా, ఇలా మనం బ్లౌజ్ అంతా కూడా తిరగేయాలి, లోపలికి లైనింగ్ వెళ్ళేటట్టుగా, బయటికి అసలు పీస్ వచ్చేటట్టుగా. చూసారు, రింగ్ కూడా చాలా టైట్గా ఉంది కదా, మనకి ఖర్చు కూడా కనిపించట్లేదు, అసలు మనం దీన్ని ఎలా కుట్టామన్నది కనిపించట్లేదు. ఇప్పుడు మనం దీనికి షో బటన్ అనేది క్లాత్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను మీకు.
దీనిపైన ఒకటి సింగిల్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇది కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఇలా దీనిపైన కుట్టు వేసుకున్న తర్వాత మనకు కావాలంటే శారీ మ్యాచింగ్ లేస్ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఇలా సింపుల్గా కావాలంటే సింపుల్గా వదిలేయచ్చు. ఇప్పుడు నేను షో బటన్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తాను మీకు. ఓకే, షో బటన్ ఎలా కుట్టాలనేది చూద్దాము. చూసారా, మనకి షర్ట్ బటన్స్ వేసుకుంటాం కదా, ఆ బటన్స్ అనేవి మనకి పుట్లి బటన్స్ ఐడియా ఉంది కదా, మనకి చిన్న చిన్న బాల్స్లో థర్మకోల్ బాల్స్ పట్టుకుని సేమ్ యాస్టీస్ అలాగే అండి. కాకపోతే ఇక్కడ నేను బటన్ తీసుకున్నాను. ఈ బటన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇందులో హోల్డ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇంకా ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన దాన్ని మనం దీనికి కుట్టేయాలి. అంటే మనకి దీన్ని కుట్టేటప్పుడు షో బటన్ కుట్టేటప్పుడు క్లాత్ మట్టుకి కొంచెం సాఫ్ట్గా ఉన్నదే తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉన్నదంటే కొంచెం దళసరిగా ఉన్న క్లాత్ అనేది తీసుకుంటే ఆ క్లాత్కి మనం కింద కట్ చేస్తాం కదా, ఈ కింద ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కొంచెం కుట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల మీరు ఇలాంటి క్లాత్ ఏదైనా తీసుకుంటే చిన్న గోల్డ్ మ్యాచ్ అయిందనేసి నేను ఈ క్లాత్ తీసుకున్నాను. ఇలా మనం దీన్ని స్టిచ్ చేసుకొని రౌండ్గా కుట్టేయచ్చు, లేకపోతే ఇలా కూడా కుట్టుకోవచ్చు. ఓకే, ఎవరైనా నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతటిని కట్ చేసేది కొంచెం దగ్గరగా కట్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టిచెస్ వేసుకున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఊడిపోదన్నమాట ఇందులో నుంచి ఇది. ఓకే, ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన దాన్ని దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా కుట్టేయడమే. మనం చేతి కుట్లు వేసుకుంటే టైట్గా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసుకోవాలి. ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ అయితే. కానీ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయాలి. మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకోసం అప్లోడ్ చేస్తాను. ఓకే, నాకు వచ్చిన వర్క్ అంతా కూడా మీకు నేర్పించాలని అనుకుంటున్నాను అంతే. దీన్ని ఇక్కడ లాక్ చేసుకోవచ్చు. 3 వేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ షో బటన్ అయితే రెడీ అయిపోయింది. దీనికి మనం అటాచ్ చేసుకోవడం. చూసారు కదా, ఇది మన ఓన్గా అంటే ఒకటి ఎక్కువ మనం పెట్టుకుంటే బయట కొనుక్కుంటే పర్వాలేదు, ఎక్కువ కాదు 1, 2 మనం ఏం కొంటాం బయట అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఇలాంటిదైతే బెస్ట్ చాయిస్ అండి. ఇది చాలా బాగుంటుంది కూడా మనం తయారు చేసుకున్నది. చూసారు, చాలా నీట్గా ఉంది కదా. మనం బ్యాక్ ఓపెన్లో కూడా మనం దీన్ని ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇది లూజ్గా ఉంటుందంటే మనం కావాలంటే చిన్న తాడు తగ్గించి పెట్టుకోవచ్చు, కొంచెం చిన్నగా పెట్టుకోవచ్చు కూడా, ఇలా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం మనకి నెక్ మరీ ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందుకే కొంచెం పెద్దది పెట్టాను నేను ఈ రింగ్ అయితే. మరీ ఇబ్బంది లేకుండా పర్వాలేదు టైట్గా వేసుకుంటాం అనుకునే వాళ్ళకైతే మీరు తాడైతే చిన్నది పెట్టుకోవచ్చు కూడా. ఓకే, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాగుంది కదా, నెక్ షేప్ కూడా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.